హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. వెల్కమ్ టు డబ్ల్యూడబ్ల్యూ అప్డేట్స్ ఇన్ తెలుగు. అతి త్వరలో డబ్ల్యూడబ్ల్యూ ఎవల్యూషన్ ఈవెంట్ జరగబోతుంది. ఈ ఎవల్యూషన్ ఈవెంట్ అనేది ఓన్లీ ఉమెన్స్ మాత్రమే పోరాడతాడు. దాంట్లో డబ్ల్యూడబ్ల్యూ ఎవల్యూషన్ ఈవెంట్ లో జాడే కార్గిల్ వర్సెస్ నయోమి వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ జరగబోతుంది. చాలా డేంజరస్ జాడే కార్గిల్ మధ్యలో ఊరి నాయను. డబ్ల్యూడబ్ల్యూ ఎవల్యూషన్ ఈవెంట్ లో డబ్ల్యూడబ్ల్యూ ఉమెన్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరగబోతుంది. ఊరి నాయను. ఈ ఉమెన్స్ ఛాంపియన్షిప్ లో పోరాడబోతున్నారు టిఫినీ ప్రాసెస్ అండ్ ట్రిస్ స్ట్రాడస్. వీళ్ళిద్దరి మధ్యలో ఉమెన్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరగబోతుంది. ఊరి నాయను ఇలా కొట్టుకుంటారు ఏమో తెలియదు, కానీ చాలా డేంజరస్ గా జరగబోతుంది. కానీ నాకైతే తెలిసి టిఫినీ ప్రాసెస్ గెలుస్తారని అనిపిస్తుంది నాకు. డబ్ల్యూడబ్ల్యూ ఎవల్యూషన్ ఈవెంట్ లో డబ్ల్యూడబ్ల్యూ ట్యాగ్ టీమ్ ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరగబోతుంది. ఊరి నాయన ఫేడల్ 4-way మ్యాచ్. అది కూడా 4 టీంలు పోరాడబోతున్నాయి ఉమెన్స్ లోని. ఊరి నాయను ఇది మాత్రం చాలా డేంజరస్ మ్యాచ్, చూడవలసిన మ్యాచ్. ఈ దాంట్లో చాలా ప్లేయర్ కూడా ఉంది, చాలా మంది ప్లేయర్లు ఉన్నారు. ఇప్పుడు వచ్చే డబ్ల్యూడబ్ల్యూ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ లో రాండీ ఆర్టన్ వర్సెస్ డ్రూ మెక్ఐంటైర్ వీళ్ళిద్దరి మధ్యలో టక్ ఆఫ్ 4 మ్యాచ్. ఎవరు గెలుస్తారో ఎవరికి తెలియదు. ఊరి నాయన 2 లెజెండ్, ఇద్దరు లెజెండ్ల మధ్య మ్యాచ్ జరగబోతుంది. చాలా డేంజరస్ మ్యాచ్, చూడవలసిన మ్యాచ్. డ్రూ మెక్ఐంటైర్ వర్సెస్ రాండీ ఆర్టన్ వీళ్ళిద్దరి మధ్యలో ఊరి నాయను. ఏజే స్టైల్స్ ఓన్లీ 1 సంవత్సరం మాత్రమే డబ్ల్యూడబ్ల్యూతో కాంట్రాక్ట్ సిన్సర్ చేపించుకున్నాడు అనమాట. ఓన్లీ 1 సంవత్సరమే మనం డబ్ల్యూడబ్ల్యూలో చూడగలుగుతాం ఏజే స్టైల్ ని. ఓరి నాయను సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ లో ఎల్ఏ నైట్ వర్సెస్ సెత్ ఫ్రీకెన్ రాలిన్స్ వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ జరగబోతుంది. చాలా డేంజరస్ గా. ఎవరు గెలుస్తారో ఎవరికి తెలియదు. నాకైతే తెలిసి సెత్ ఫ్రీకెన్ రాలిన్స్ గెలుస్తారని అనిపిస్తుంది నాకు తెలిసి. ఈ 2025 సమ్మర్ స్లామ్ సేమ్ టు సేమ్ రెస్సల్ మేనియా లాగానే జరగబోతుంది. ఓరి నాయను ఇది సెకండ్ రెస్సల్ మేనియా అనుకోవచ్చు మీరు. రెస్సల్ మేనియా డే 1, రెస్సల్ మేనియా డే 2 లాగా సమ్మర్ స్లామ్ డే 1 అండ్ సమ్మర్ స్లామ్ డే 2 2 రోజులు జరగబోతున్నాయి. ఫస్ట్ ఎవర్ ఈవెంట్ ఇది. ఓరి నాయనో ఈ ఈవెంట్ మాత్రం చాలా డేంజరస్ గా జరగబోతున్నాయి. 2 nights. ఈ సమ్మర్ స్లామ్ ఈవెంట్ లో కోడీ రోడ్స్ వర్సెస్ జాన్ సినా ది డబ్ల్యూడబ్ల్యూ అండర్స్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరగబోతుంది వీళ్ళిద్దరి మధ్యలో. ఈ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఫస్ట్ మధ్యలో వచ్చే వ్యక్తి ఎవరంటే సెత్ ఫ్రీకెన్ రాలిన్స్. క్యాషింగ్ ఇన్ చేయడానికి వస్తాడు అతను. సెత్ ఫ్రీకెన్ రాలిన్స్ క్యాషింగ్ ఇన్ చేస్తున్నప్పుడు అప్పుడు ఎంట్రీ ఇస్తాడు ది ఓటీసీ ది ఒరిజినల్ ట్రైబల్ చీఫ్ రోమన్ రైన్స్ తో పాటు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ కూడా వచ్చే అవకాశం ఉంది డబ్ల్యూడబ్ల్యూ సమ్మర్ స్లామ్ ఈవెంట్ లో. కోడీ రోడ్స్ అండ్ జాన్ సీనా వీళ్ళిద్దరి మధ్యలో జరిగే మ్యాచ్ మధ్యలో వీళ్ళు ముగ్గురు మాత్రం రావడం కన్ఫామ్. నాకైతే తెలిసి ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ మాత్రం రావచ్చు, రాకపోవచ్చు, కానీ రోమన్ రైన్స్ అండ్ సెత్ ఫ్రీకెన్ రాలిన్స్ వీళ్ళిద్దరు మాత్రం రావడం మాత్రం పక్కా. రోమన్ రైన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ వాళ్ళిద్దరి మధ్యలో రెస్సల్ మేనియా 39 లో ఒక మ్యాచ్ జరిగింది అండ్ రెస్సల్ మేనియా 40 లో ఒక మ్యాచ్ జరిగింది. కానీ ఇంకో మ్యాచ్ జరగబోతుంది వీళ్ళిద్దరి మధ్యలో. ఓరి నాయను ఇంకో మ్యాచ్ ఏంద్రా బాబు అని అనుకోవచ్చు మీరందరూ. వీళ్ళిద్దరి మధ్యలో ఇంకో మ్యాచ్ జరగబోతుంది, కానీ రియల్ లైఫ్ లో కాదు, రింగ్ మ్యాచ్ అయితే కాదు. ఎందులో పోరాడబోతున్నారు అని అంటే స్ట్రీట్ ఫైటర్ మూవీలో. కోడీ రోడ్స్ ఏమో గోయల్ క్యారెక్టర్ లో అండ్ రోమన్ రైన్స్ ఏమో అకునా క్యారెక్టర్ లో. వీళ్ళు ఇద్దరు కాంబినేషన్ మాత్రం హైలైట్ గా జరగబోతుంది స్ట్రీట్ ఫైటర్ మూవీలో. ఓరి నాయను. డబ్ల్యూడబ్ల్యూ ఎవల్యూషన్ ఈవెంట్ లో 4800 టికెట్లు సోల్డ్ అవుట్ అయినాయి ఈ ఈవెంట్ కి. ఈ ఈవెంట్ కి ఇన్ని టికెట్లు సోల్డ్ అవుట్ అవడానికి చాలా గ్రేట్ విషయమే అనుకోవాలి. చాలా ఎక్కువ టికెటే సోల్డ్ అవుట్ అయినాయి అనుకోవాలి మీరు. ఏంది బ్రో 4800 టికెట్లు మాత్రమే సోల్డ్ అవుట్ అయినాయి కానీ ఎక్కువ టికెట్లు అంటున్నావు ఏంది అని అనుకోవచ్చు మీరు. కానీ ఎవల్యూషన్ అంటే ఓన్లీ ఉమెన్స్ మాత్రమే. ఉమెన్స్ మ్యాచెస్ చాలా తక్కువ మంది చూస్తారు. కానీ నేను మాత్రం డబ్ల్యూడబ్ల్యూ ఉమెన్స్ మ్యాచ్ వచ్చిందంటే నేనైతే తీసి పడేస్తాను. నాకైతే నచ్చదు కూడా. ఎక్కువ ఇంట్రెస్ట్ మాత్రం ఓన్లీ మెన్స్ మ్యాచెస్ ఎక్కువ ఇంట్రెస్ట్ అనిపిస్తాయి, ఉమెన్స్ కావు. అందుకే దీనికి ఇన్ని టికెట్లు సోల్డ్ అవుట్ అవడమే ఎక్కువ. ఎందుకంటే డబ్ల్యూడబ్ల్యూ ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లాగానే డబ్ల్యూడబ్ల్యూ ఎవల్యూషన్ అన్నమాట. అంటే చాలా చిన్న స్టేడియంలో జరుగుతుంది. ఓన్లీ 5000 మెంబర్స్ పట్టే స్టేడియంలోనే జరుగుతుంది డబ్ల్యూడబ్ల్యూ ఎవల్యూషన్ ఈవెంట్. నేను మర్చిపోయాను, డబ్ల్యూడబ్ల్యూ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ లో గుంతర్ వర్సెస్ ది బిల్ గోల్డ్బర్గ్ వీళ్ళిద్దరి మధ్యలో డబ్ల్యూడబ్ల్యూ వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ మ్యాచ్ జరగబోతుంది. ఈ ఈవెంట్ కి చాలా ఎక్కువ టికెట్లు అయితే సోల్డ్ అవుట్ అయినాయి.
ఓన్లీ గోల్డ్ బర్గ్ వల్లనే 10,700 టికెట్లు సోల్డ్ అవుట్ అయినాయి. డబ్ల్యూడబ్ల్యూఈ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ కి చాలా ఎక్కువ మొత్తంలో సోల్డ్ అవుట్ అయినాయి ఇవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ గైస్. లవ్ యూ గైస్.